హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ రాజ్ మహమ్మద్. మనము ప్రీవియస్ వీడియోలో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్లో భాగంగా 3 స్టేజెస్ ఆఫ్ కొలోనలిజం అంటే వలసవాదంలోని వివిధ రకాలైనటువంటి 3 దశల గురించి వివరించడం జరిగింది. ఈ 3 దశల్లో భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధమైనటువంటి ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు మరియు ఆ ఆర్థిక విధానాల వలన మన భారతదేశంలో ఉండేటువంటి వివిధ రంగాలు ఏ విధంగా ప్రభావానికి గురయ్యాయి అనేటువంటి అంశాల గురించి విపులంగా చర్చించడం జరిగింది. ఈ వీడియోలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాల వల్ల ఏ విధంగా భారతదేశంలో ఉన్న వ్యవసాయ మరియు ఇతర రంగాలు దెబ్బతిన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగాన్ని వాణిజ్యీకరణ ఏ విధంగా చేశారు, దానివల్ల మన భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగము ఏ విధంగా దెబ్బతినింది, రైతులు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కోల్పోయారు అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. దీన్నే మనము కమర్షియల్ పర్పస్గా వాళ్ళు ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనకందరికీ తెలుసు, భారతదేశం అనేటువంటిది వ్యవసాయపరమైనటువంటి దేశం. ప్రాచీన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు భారతదేశంలో ఉండే అన్ని రకాలైనటువంటి కుటుంబాలు ఎక్కువ శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో కూడా తీసుకుంటే మానవుడు పుట్టిన దగ్గర నుంచి కూడా వ్యవసాయ రంగం అనేటువంటిది ప్రధానమైనటువంటి వృత్తిగా ఉంది. అనేక రకాలైనటువంటి పంటలు పండించేటువంటి వాడు. మొదట్లో మనకు సాధారణమైనటువంటి పంటల మార్పిడి విధానం ఉండేటువంటిది. ముఖ్యంగా సహజమైనటువంటి ఎరువులు వాడేటువంటి వారు, వివిధ రకాలైనటువంటి పంటలను పండించేటువంటి వారు. అయితే దాన్నే మనము ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ అనేటువంటి పేరుతో కూడా మనము పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి మెజారిటీ ఆఫ్ ది ప్రజలకు వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఆధారంగా ఉండేది. ఈ వ్యవసాయ రంగం కేవలము ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి పరిశ్రమలు కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటాయి. టెక్స్టైల్స్ కానీ, షుగర్ కానీ, ఆయిల్ కానీ, పారిశ్రామిక సంబంధించినటువంటి ఇతర కుటీర చిన్న తరహా లఘు పరిశ్రమలు అన్నీ కూడా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా సేవల రంగానికి సంబంధించినటువంటి వివిధ పరిశ్రమలు కూడా వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలుగా ఉన్నాయి. అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామికీకరణ రంగము మరియు సేవల రంగము అన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇక్కడ మనకు భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఆర్థిక విధానాలను బ్రిటిష్ వాళ్ళు ఫాలో అయ్యారు. అంటే అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, విధానాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మరియు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ట్యాక్సేషన్ సిస్టమ్, పన్నుల విధానాలు మరియు ఇతర రకాలైనటువంటి ఆర్థిక విధానాల వల్ల భారతదేశంలో ఉండేటువంటి ఈ స్వయం సమృద్ధి కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ అనేటువంటిది, ముఖ్యంగా విలేజ్ ఎకానమీ అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినింది. ఎందుకంటే బ్రిటిష్ వారు ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క లాభాల కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ భారతీయుల యొక్క బాగోగుల కోసం వాళ్ళు ప్రయత్నం చేయరు. ఇక్కడ సామాజిక ఆర్థిక రంగాలలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆర్థిక విధానాల వల్ల ఎన్నో రకాలైనటువంటి మార్పులకు గురి రావడం అనేటువంటిది జరిగింది. అటు సామాజికంగాను, రాజకీయంగాను మరియు సాంస్కృతికంగా కూడా మార్పులు అనేటువంటివి వచ్చాయి భారతీయ ఆర్థిక వ్యవస్థలో. ముఖ్యంగా ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్కు సంబంధించినటువంటి విషయాలు చర్చించే ముందు మనం బ్రీఫ్గా ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ గురించి కూడా తెలుసుకున్నాం. అంటే ఏ రంగాలపైన వాళ్ళ యొక్క ప్రభావం ఉంది అనేటువంటి అంశాలు. ముఖ్యంగా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాల వల్ల భారతీయ అగ్రికల్చర్ సిస్టమ్ అనేటువంటిది పూర్తిగా దెబ్బతినిపోయింది. అంతేకాకుండా మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అనేక రకాలైనటువంటి మార్పులకు గురైంది. ముఖ్యంగా ఈ విలేజ్లో ఉండేటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు డిక్లైన్ కావడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మధ్య
తరగతి వర్గం అనేటువంటిది ఆవిర్భవించడం కూడా జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా వ్యవసాయం అనేటువంటిది వాణిజ్యీకరణ చేయడం జరిగింది. అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటి పేరుతో మనం ఇంగ్లీష్లో పిలుస్తాం. అదేవిధంగా ఎక్కువ శాతము ఈ ఆర్థిక విధానాల వలన పావర్టీ అనేటువంటిది, పేదరికం అనేటువంటిది పెరిగిపోయింది. అంతేకాకుండా ఫెమైన్స్ అనేటువంటివి కూడా, అంటే కరువు కాటకాలు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోవడము జరిగింది. ఇవే కాకుండా భారతదేశంలో ఉండేటువంటి కుటీర, చిన్న తరహా లఘు పరిశ్రమలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ముఖ్యంగా హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులు లాంటి పరిశ్రమలన్నీ కూడా దెబ్బతినడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా పారిశ్రామికీకరణ జరిగింది. అంటే మొత్తము ఏ విధమైనటువంటి మనకు ఉండేటువంటి పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో డిక్లైన్ కావడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా అయితే కొంతవరకు బ్రిటిష్ వారు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసము ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడులన్నీ కూడా పెట్టడం అనేటువంటిది జరిగింది. దాని ద్వారా వాళ్ళకు అవసరమైనటువంటి కొన్ని ఆధునిక పరిశ్రమలు అనేటువంటివి భారతదేశంలో ఎస్టాబ్లిష్ కావడం అనేటువంటిది కూడా మనము చూడొచ్చు. ముఖ్యంగా ఈ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆర్థిక విధానాల వల్ల భారతదేశంలో ఎక్కువ శాతం అంతా కూడా నిరుద్యోగం అనేటువంటిది పెరిగిపోయింది. అంతేకాకుండా మన యొక్క భారతదేశ ఈ వ్యాపారంలో అనేక రకాలైనటువంటి మార్పులు కూడా వచ్చాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉండేటువంటి సంపద అంతా కూడా బ్రిటన్ దేశానికి తరలిపోవడం జరిగింది. దాన్నే మనము డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. దీని గురించి మనం డీటెయిల్గా మనము మిగతా వీడియోల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ సిస్టాన్ని గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి విధానాలు కాదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఈ సిస్టమ్స్ అనేటువంటివి ప్రవేశపెట్టారు. సో యూనిఫార్మిటీగా అనేటువంటివి లేవు. సో అందువలన వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, కానీ దీన్నే జమీందారీ పద్ధతి అనేటువంటి పేరుతో పిలుస్తాం. మనం ఆల్రెడీ కూడా ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. లైత్వారీ సిస్టము మరియు ఈ మహల్వారీ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా కేవలం బ్రిటిష్ వారికి అన్ని రకాలుగా లాభాలు ఆర్జించి తెచ్చిపెట్టేటువంటి విధానాలు, ఆర్థిక విధానాలు. దీనివల్ల మన భారతీయులకు ఒరిగింది ఏమీ లేదు. కేవలము మన యొక్క అగ్రికల్చర్ అంతా కూడా బాగా దెబ్బతినింది. ముఖ్యంగా సామాజిక ఆర్థిక విషయాలలో అసమానత అనేటువంటిది ఏర్పడినాయి. ముఖ్యంగా రైతులు అనేటువంటి వాళ్ళు, ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు చాలా నష్టపోవడం అనేటువంటిది కూడా జరిగింది. చాలా పేదవారు కావడం అనేటువంటిది కూడా మనము చూడొచ్చు. ఇక్కడ భారతీయుల యొక్క లైఫ్ అనేటువంటిది ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడి ఉండేటువంటి వారి యొక్క జీవన విధానం అనేటువంటిది పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా రోజు రోజుకు వ్యవసాయ రంగం అనేటువంటిది డెవలప్ కావాల్సింది పోయి ఇక్కడ వ్యవసాయ రంగం అంతా కూడా బ్రిటిష్ వారి యొక్క ప్రయోజనాల కోసం పనిచేయడం అనేటువంటిది మనం గమనించవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్నటువంటి జనాభాకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మనకు వ్యవసాయ రంగం నుంచే రావాలి. కానీ ఆ విధంగా చేయలేదు. ఎందుకు? ఎక్కువ శాతం అంతా కూడా కమర్షియలైజేషన్ అయిపోయింది కాబట్టి. సో దానివల్ల భూమిపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది కూడా పెరిగింది. అంతేకాకుండా కుటీర, చిన్న తరహా లఘు పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా డిక్లైన్ కావడం అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ మనీ లెండర్స్ అంటే ఎవరైతే వడ్డీ వ్యాపారులు ఉన్నారో ఈ వడ్డీ వ్యాపారులంతా కూడా రైతులను అన్ని రకాలుగా దోచుకోవడం అనేటువంటిది మనము గమనించవచ్చు. ముఖ్యంగా ఈ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పన్ను విధానాల వల్ల ఆర్థిక రంగం దెబ్బతినడమే కాకుండా రైతాంగం కూడా నష్టపోవడం అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళ యొక్క జీవన విధానం దెబ్బతినిపోయింది. సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ మనము చూడొచ్చు. అంటే మొత్తము ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు అనేటువంటివి కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చూడండి, విలేజ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఎక్కువ శాతం అంతా కూడా వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని కోల్పోవడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఇక్కడ మధ్యతరగతి వర్గం అనేటువంటిది కూడా కొత్తగా ఆవిర్భవించడం కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క పొజిషన్ని కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా
ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేజ్ లేబరర్స్గా మారిపోయారు. వేజ్ లేబరర్స్ అంటే ఏంది? రోజువారీ కూలీలుగా వాళ్ళు మారిపోయారు. అంటే దే బికమ్ వెరీ పూర్. అంతేకాకుండా ఈ మధ్యతరగతి వర్గం ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆటోమేటిక్గా భారతదేశం యొక్క సమాజంలో అనేక రకాలైనటువంటి కొత్త మార్పులు అనేటువంటివి కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ సిస్టమ్ అనేటువంటిది ఈ ఆర్థిక విధానాల వల్ల చాలా వరకు దెబ్బతినడం అనేటువంటిది కూడా మనము చూడొచ్చు. ఇక్కడ గ్రామీణ రుణగ్రస్తం అనేటువంటిది కూడా బ్రిటిష్ వారి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ రుణగ్రస్తం ఎందుకంటే రైతులందరూ కూడా ఈ మనీ లెండర్స్ పైన ఆధారపడడం వల్ల ఈ విధమైనటువంటి విధానాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 1880 సంవత్సరం తర్వాత సుమారుగా 75% ఆఫ్ ది పీజెంట్స్ వాళ్ళ యొక్క మొత్తం అంతా కూడా వాళ్ళ జీవనోపాధి అనేటువంటిది పూర్తిగా కరువైపోయింది. అంతేకాకుండా ఆ భూమి నుంచి వచ్చేటువంటి ఫలసాయం అంతా కూడా వాళ్ళకు తగ్గిపోవడం అనేటువంటిది కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా 1929-36 సంవత్సరాల మధ్యకాలంలో టోటల్గా వాళ్ళు దాదాపు 1800 కోట్ల రూపాయల ఇండెప్టెడ్నెస్ అంటే మనము రుణగ్రస్తులుగా వాళ్ళు మారిపోవడం అనేటువంటిది కూడా మనము గమనించవచ్చు. అంతేకాకుండా ట్యాక్సెస్ అన్నీ కూడా ఈ ఎవరైతే వ్యవసాయం చేసేటువంటి చిన్న తరహా కుటీర లఘు పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళపైన మరియు వ్యవసాయదారులపైన ఎక్కువగా వేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులంతా కూడా రైతులను దోచుకోవడం అనేటువంటిది అంతా కూడా మనము చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనము ప్రధానమైనటువంటి అంశం ఏదైనా అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని ఏ విధంగా వాణిజ్యీకరణ చేశారో ఇక్కడ మనము తెలుసుకున్నాం. మనకందరికీ తెలుసు వ్యవసాయ వ్యాపారీకరణ, దీన్ని ఇంగ్లీష్లో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో వ్యవసాయ రంగం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉన్నింది. ముఖ్యంగా వాళ్ళకు నచ్చినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పండించుకునేటువంటి వాళ్ళు. ముఖ్యంగా అన్నీ కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతుల్లో వ్యవసాయ రంగం అంతా కూడా కొనసాగుతూ ఉండేది. బట్ అయితే ఈ బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ వ్యవసాయ రంగంలో ఎక్కువ శాతం అంతా కూడా కమర్షియల్ క్రాప్స్ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఏంటివి? కాటను, జూటు, వీటు, షుగర్ కేను, ఆయిల్ సీడ్స్, టొబాకో, ఇండిగో, ఓపియం అంటే నల్లమందు. ఇండిగో అంటే నల్లమందు, ఇండిగో అంటే నీలిమందు, ఓపియం అంటే నల్లమందు, బాగా గుర్తుపెట్టుకో. టొబాకో అంటే పొగాకు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. ఇవన్నీ కూడా కొత్త రకాలైనటువంటి క్రాప్స్. వీళ్ళు ఏంటంటే ఈ క్రాప్స్కు వరల్డ్ వైడ్గా కూడా మార్కెట్ అనేటువంటిది ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రొడక్షన్ అనేటువంటి వాటి వాళ్ళు కొనేటువంటి వాళ్ళు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ సిస్టంలో వ్యవసాయ రంగంలో కూడా అనేక రకాలైనటువంటి కొత్త మిషన్లు అనేటువంటివి, మెషినరీస్ అంటే ఇక్కడ కొత్త రకాలైనటువంటి పరిశ్రమల్లో తయారైనటువంటి వస్తువులు బయటకు వచ్చాయి. వాటిలో అగ్రికల్చర్లో ముఖ్యంగా ఈ ట్రాక్టర్ అనేటువంటిది కూడా అప్పట్లో రావడం అనేటువంటిది జరిగింది. అంటే దీనివల్ల ఏమైంది? కొంతవరకు అగ్రికల్చర్ సిస్టంలో పారిశ్రామికీకరణ అనేటువంటిది ప్రారంభమైంది. ముఖ్యంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త రకాలైనటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా టొబాకో, పొగాకు, గ్రౌండ్ నట్స్ అంటే ఇప్పుడు మనము వేరుశనగ గింజలు, అదేవిధంగా పొటాటోస్ అంటే మనము ఆలు అనేటువంటి పేరుతో పిలుస్తాం, తెలుగులో ఉల్లగడ్డలు అంటాము వీటిని. ఇంతేకాకుండా ఈ నీలిమందు మరియు జూట్ అంటే జనుము, టీ, కాఫీ, ఇంకా ఇవన్నీ కూడా పండించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అంటే ఏంటి? అప్పటి వరకు ఆహార పంటలు పండించేటువంటి వాళ్ళు. ఆహార పంటలు ఏంటి? ముఖ్యంగా రైట్ కానీ వీటి కానీ ఇలాంటివి ఎక్కువ పండించేటువంటి వాళ్ళు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాకు అవన్నీ కూడా అవసరం కాబట్టి. కానీ బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ వ్యవసాయంలో వాటికి బదులు ఫుడ్ క్రాప్స్కు బదులు కమర్షియల్ క్రాప్స్ను వేయండి అని చెప్పి రైతుల పైన ఫోర్స్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దానివల్ల ఏమైందంటే దాదాపు అంతకుముందంతా కూడా ఫుడ్ క్రాప్స్ను ఎక్కువగా పండించేటువంటి వాళ్ళు. కానీ ఈ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త రకాలైనటువంటి పంటల వల్ల వాణిజ్య క్రాప్స్ అంటే కమర్షియల్ క్రాప్స్ అనేటువంటివి 80%, అదే ఫుడ్ క్రాప్స్ అనేటువంటివి కేవలము 7%. అంటే
చూడండి ఎంత తక్కువ పండించారో చూడండి. అంటే 85% నుంచి 90% కమర్షియల్ క్రాప్స్ను పండిస్తే ఫుడ్ గ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్స్ కేవలము 7% మాత్రమే పండించడం అనేటువంటిది జరిగింది. ఇది 1895 నుంచి 1945-46 సంవత్సరాల వరకు కూడా ఈ రకమైనటువంటి విధానాలు బ్రిటిష్ వారు ఫాలో కావడం అనేటువంటిది జరిగింది. మామూలుగా 1860 సంవత్సరం తర్వాత అగ్రికల్చరల్ సిస్టంలో ఒక రకంగా చెప్పాలంటే రెవల్యూషన్ స్టార్ట్ అయింది, విప్లవం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఎందుకంటే కొత్త రకాలైనటువంటి పద్ధతులన్నీ కూడా అమలులోకి రావడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా రోడ్స్ అండ్ రైల్వేస్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా రోడ్డు కానీ మనం తీసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, గ్రాండ్ ట్రంక్ రోడ్ కలకత్తా నుంచి మనకు పంజాబ్ వరకు వేయడం జరిగింది, మధ్యలో ఢిల్లీ కూడా వయా ఢిల్లీ ద్వారా. సో గ్రాండ్ ట్రంక్ రోడ్ వచ్చింది. దానితో పాటు నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారులు కూడా బాగా డెవలప్ అయ్యాయి. ముఖ్యంగా 1853 సంవత్సరంలో బొంబాయి టు ఆగ్రా వరకు ఒక జాతీయ రహదారి, బెనారస్ నుంచి ఢిల్లీ వరకు మరొక జాతీయ రహదారిని నిర్మించడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి ఎందుకు నిర్మించారు, ఎవరికి ఉపయోగం అంటే కేవలము బ్రిటిష్ వారి కోసము, వారి యొక్క ఈ మనం పండించినటువంటి పంటలను రవాణా చేసుకునే దానికి వీలుగా వీటిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇంకా రైల్వేలు కానీ తీసుకుంటే కనుక 1880 నాటికి దాదాపు 15,000 మైళ్ళ రైల్వే లైన్లు వేయడం అనేటువంటిది జరిగింది. అదే 1900 సంవత్సరం నాటికి దాదాపు 25,000 మైళ్ళ ఈ రైల్వే లైన్లను వేయడం అనేటువంటిది కూడా మనము ఇక్కడ చూడొచ్చు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, రోజు రోజుకి కూడా బ్రిటిష్ వారు వారి యొక్క ఆర్థిక విధానాల ద్వారా కొత్త రకాలైనటువంటి పద్ధతులు ప్రవేశపెట్టి భారతీయ యొక్క సంపదనంతా కూడా ఈ రోడ్డు, రైలు రవాణా మార్గాల ద్వారా దోచుకెళ్ళడం అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఫుడ్ గ్రెయిన్స్కు బదులు ఈ కమర్షియల్ క్రాప్స్ అన్నింటినీ కూడా ఎక్కువగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది కూడా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఎందుకు ఆ విధమైనటువంటి సిస్టమ్ జరిగిందిరా అంటే, ముఖ్యంగా ఈ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు, వెళ్ళి అక్కడ ఉండేటువంటి రైతులతో ప్రత్యక్షంగా వాళ్ళే మాట్లాడి వాళ్ళకి ఏవైతే క్రాప్స్ అవసరమో, కమర్షియల్ క్రాప్స్ ఏవైతే అవసరమో వాటికి డైరెక్ట్గా లోన్లు ఇచ్చేటువంటి వాళ్ళు. అంటే కమర్షియల్ క్రాప్స్ను పండించడానికి రైతులకు వాళ్ళకు కావలసినటువంటి డబ్బును ఈ రైతులకు ఈ వ్యాపారులు ఇచ్చేటువంటి వాళ్ళు. తద్వారా వాళ్ళకి ఏవైతే డిమాండ్ ఉండేటువంటి పంటలు ఉంటాయో వాటినే పండించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి రిస్ట్రిక్షన్తో. అంతేకాకుండా పండించినటువంటి పంటను కూడా మళ్ళీ వాళ్ళకి అమ్ముకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చినారు కాబట్టి. అంటే రైతుకు పూర్తి స్వేచ్ఛ అనేటువంటిది కూడా ఇక్కడ లేకుండా పోయింది. ఈ ఉదాహరణకు ఇండిగో ప్లాంటేషన్ మనం చూడొచ్చు. అంటే నీలిమందు మొక్కల పెంపకము, ఇది బెంగాల్లో విపరీతంగా జరిగింది. ఓ రకంగా చెప్పాలంటే రైతులందరినీ కూడా అన్ని రకాలుగాను ఈ నీలిమందు రైతులను బ్రిటిష్ యొక్క ఆర్థిక విధానాలు బాగా దెబ్బతీశాయి. ముఖ్యంగా మనం ఇక్కడ కానీ చూసినట్టయితే కనుక చూడండి, ఇక్కడ మన భారతదేశంలో ఉండేటువంటి ఈ రైతాంగ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా పనులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో బ్రిటిష్ వారు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ యొక్క వ్యాపారులు మన పైన డామినేట్ చేయడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ప్యాకింగ్ చేయడం అనేటువంటిది కూడా మనము చూడొచ్చు. అంటే కమర్షియల్ క్రాప్స్ని వాళ్ళు ఎక్కువగా వినియోగించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ దీంట్లో కానీ మనం చూసినట్టయితే కనుక మన యొక్క రైతుల యొక్క స్థితిగతులు చూడండి, ఎంతసేపు ఉన్నా కష్టపడాలి, మూటలు మోస్తున్నారు. ఇక్కడ ఇంకా వీళ్ళు మూటలు మోస్తున్నారు, ఇక్కడ వివిధ రకాలైనటువంటి వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. బ్రిటిష్ వారు అందరినీ కూడా ఇక్కడ సూపర్వైజ్ చేయడం అనేటువంటిది కూడా మనము గమనిస్తూ ఉన్నాము. సో దీనికి బదులుగా అంటే ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు 1869 సంవత్సరంలో ఈ సూయజ్ కాలువ అనేటువంటిది దాని యొక్క కాలువ నిర్మాణం పూర్తయింది. దీనివల్ల భారతదేశానికి ఐరోపాకు మధ్య పూర్తి స్థాయిలో ఈ ఏదైతే దూరం అయితే ఉందో అది తగ్గిపోయింది. అది దాదాపు 3,000 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా దూరం అనేటువంటిది తగ్గిపోయింది. దీనివల్ల ఏమైంది, ప్రయాణ కాలము మరియు వ్యయము రెండు కూడా తగ్గినాయి. సో భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ప్రపంచ మార్కెట్ ధరలతో పోటీ పడడానికి
ఈ సూయజ్ కాలువ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడింది. అంటే వ్యవసాయ వాణిజ్యీకరణ కోసము ఈ సూయజ్ కాలువను మనకు అన్ని రకాలుగా ఉపయోగపడింది బ్రిటిష్ వారి టైంలో. బట్ అయితే ఇదే టైంలో 1861, 1865 సంవత్సరాల మధ్యకాలంలో అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. సివిల్ వార్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాం. ఈ సివిల్ వార్ వలన ఏమైందంటే ఇంగ్లాండ్కి వచ్చేటువంటి ఏవైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో, దిగుమతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా నుంచి రాకుండా స్టాప్ అయిపోయినాయి. సో కాబట్టి ఇంగ్లాండ్కు ఒక రకంగా చెప్పాలంటే దెబ్బ తగిలింది. దీనివల్ల ఏమైంది, భారతదేశంలో ఉండేటువంటి ఈ కాటన్ ఏదైతే ఉందో ఈ కాటన్కు బాగా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి వస్తువుల ఉత్పత్తులు తగ్గిపోయినాయి కాబట్టి అమెరికా నుంచి వచ్చేటి ఆటోమేటిక్గా భారతదేశంలో తయారయ్యేటువంటి కాటన్ ఏదైతే ఉందో ఈ కాటన్కు విపరీతమైనటువంటి డిమాండ్ ఇంగ్లాండ్లో పెరగడం అనేటువంటిది కూడా మనము చూడొచ్చు. దీనివల్ల ఏమైంది, కాటన్కు బాగా డిమాండ్ అయింది కాబట్టి కాటన్కు సంబంధించినటువంటి పరిశ్రమల వల్ల బాగా డెవలప్ చేశారు. అంతేకాకుండా భారతదేశంలో అనేక రకాలైనటువంటి ఈ పంటలన్నీ కూడా పండించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా వాటిని ఎగుమతి కూడా చేసేటువంటి వాళ్ళు. ఉదాహరణకు మనం కానీ తీసుకుంటే కనుక ఇక్కడ బర్మాకు రైసు, మరియు బెంగాల్ నుంచి జూటు, మరియు గుజరాత్ నుంచి కాటను, మరియు పంజాబ్ నుంచి వీటు వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా 1859-60 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశంలో మొత్తము ఎగుమతుల విలువ 29 కోట్లు ఉన్నాయి. అదే 1879-80 నాటికి 68 కోట్లకు పెరిగింది. అదేవిధంగా 1906-07 సంవత్సరానికి 166 కోట్ల ఎగుమతులు చేయడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే భారతీయ వస్తువులకు ఒక రకంగా చెప్పాలంటే డిమాండ్ అనేటువంటిది ఉంది. బట్ అవన్నీ కూడా కమర్షియల్ క్రాప్సే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీట్ అనేటువంటిది ఇంగ్లాండ్ దేశానికి ఎగుమతి చేసేటువంటి వాళ్ళు. అంతేకాకుండా మన భారతదేశంలో పండించేటువంటి రైస్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ముఖ్యంగా సిలోన్, శ్రీలంక కానీ, ఈస్ట్ ఆఫ్రికా కానీ, వెస్టిండీస్ కానీ, సౌత్ అమెరికా కానీ, ఇంకా యూరోపియన్ దేశాలు కానీ వీటన్నిటికీ కూడా మన యొక్క రైస్ను ఎగుమతి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయిల్ సీడ్స్ అనేటువంటిది కూడా మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి వాటిల్లో ఒక ముఖ్యమైనటువంటి ఐటెంగా కూడా మనము చెప్పుకోవచ్చు. సో ఇక ఈ అగ్రికల్చర్ సిస్టమ్స్లో వచ్చినటువంటి మార్పులు, అంటే ఈ వాణిజ్య పంటలన్నింటినీ కూడా పండించాలంటే వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాలి. వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ రంగం బాగా డెవలప్ కావాలంటే ఏం చేయాలా, నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటి ఉండాలి. కాబట్టి సో కొన్ని కాలువలను, ప్రాజెక్టులను కూడా బ్రిటిష్ వారు వాటిలో భాగంగా నిర్మించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా వెస్ట్రన్ యమునా కెనాల్, జాన్ కాల్విన్ మరియు లెఫ్టినెంట్ బ్లెన్ అనేటువంటి ఆయన వీళ్ళిద్దరూ కూడా ఈ కాలువను నిర్మాణాన్ని పూర్తి చేయడం అనేటువంటిది మనం గమనించవచ్చు. అదేవిధంగా మనకు ఈస్టర్న్ యమునా కెనాల్, ఇది కల్నల్ రాబర్ట్స్ మరియు కల్నల్ బెర్ట్ స్మిత్ అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా 1830 సంవత్సరంలో ఈ కాలువను కంప్లీట్ చేశారు. ఇదంతా కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఏరియాస్ అంతా కూడా. ఇంకా గంగా కెనాల్ అనేటువంటి దాన్ని లార్డ్ అక్లాండ్ అనేటువంటి ఆయన దాన్ని ప్రారంభించాడు. బట్ అయితే ఈ గంగా కెనాల్ను వెంటనే స్టాప్ చేసినటువంటి గవర్నర్ ఎవర్రా అంటే అప్పట్లో లార్డ్ ఎలిన్ బరో అనేటువంటి ఆయన దాన్ని స్టాప్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ గంగా కెనాల్ను రీస్టార్ట్ చేసినటువంటి వ్యక్తి లార్డ్ హార్డింజ్ అనేటువంటి ఆయన. దాదాపు ఇది 898.5 మైల్స్ దూరం అనేటువంటిది ఈ కాలువ కలిగి ఉంది. వాళ్ళు అప్పట్లోనే ఈ కాలువ నిర్మాణం కోసము దాదాపు 1,50,000 స్టెర్లింగ్స్, అంటే బ్రిటన్ యొక్క పౌండ్స్ రూపంలో మనము బ్రిటన్ పౌండ్ స్టెర్లింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. 1856 నాటికి ఆ కాలువ నిర్మాణం కోసము 1.56 లక్షల స్టెర్లింగ్ను అమౌంట్ను స్పెండ్ చేయడం అనేటువంటిది కూడా మనకు ఇక్కడ గమనించవచ్చు. సో అంటే ఇవే కాకుండా ముఖ్యంగా బారీ దోబ్ కెనాల్, అంటే ఇది పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కాలువ. దీన్ని లార్డ్ డెల్హౌసీ మరియు జాన్ లారెన్స్ అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా దీన్ని కంప్లీట్ చేయడం అనేటువంటిది గమనించవచ్చు.
అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్, దీన్నే మనం ప్రకాశం బ్యారేజ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. కాదు ప్రకాశం కాదు, ధవళేశ్వరం బ్యారేజు, ఇది రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఈ గోదావరి రివర్ పైన దీన్ని నిర్మించారు. దీన్ని సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి ఆయన 1852 సంవత్సరం నిర్మించడం అనేటువంటిది జరిగింది. అందుకే ఆయన పేరు మీదుగానే కాటన్ బ్యారేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. దీనికోసము 1.50 లక్షల పౌండ్స్ను స్పెండ్ చేయడం అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. అంటే వాళ్ళు వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయడానికి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి, వ్యవసాయ రంగంతో పాటు కొన్ని నీటిపారుదల సౌకర్యాలను కూడా కల్పించారు. వాటిలో ఇవి ప్రధానమైనది. ఈ రోజుకి కూడా ఈయన పేరు చరిత్రలో, ఆంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేయడం. అంతేకాకుండా కృష్ణా బ్యారేజ్, కృష్ణా నదిపై నిర్మించారు కెప్టెన్ ఓక్ అనేటువంటి ఆయన. ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రధానమైనటువంటి బ్రిడ్జెస్గా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇక్కడ కొన్ని మాత్రమే మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మీరు ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ను కానీ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇప్పటికీ కూడా ఉంది. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల్లో మన ఆంధ్ర ప్రాంతంలో అది కూడా ఒకటి. సో అయితే ఈ వ్యవసాయ వాణిజ్యీకరణ విధానాల వలన మన భారతీయ రంగం ఏ విధంగా ప్రభావితమైంది ఇక్కడ మనము చూద్దాం. ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి ఈ సింపుల్గా చెప్పాలంటే మడక అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరియు సాంప్రదాయబద్ధమైనటువంటి పంటలు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. మడక పోయింది, వాటి ప్లేస్లో ఉన్నటువంటి మన సాంప్రదాయబద్ధమైనటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయినాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మధ్యతరగతి వర్గం అనేటువంటిది బాగా డెవలప్ అయింది. అంతేకాకుండా మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు వచ్చారు. ఇక్కడ మధ్యవర్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యవర్తులు మరియు మర్చెంట్స్ అంటే మధ్యవర్తులు మరియు ఈ వ్యాపారులు ఇద్దరూ కూడా వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో దోచుకోవడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఇండిగో ప్లాంటర్స్ అంటే ఎవరు, నీలిమందును పండించేటువంటి రైతులు నష్టపోయారు. ఆ నీలిమందు ద్వారా ఎక్కువ లాభాలు ఆర్జించినటువంటి వ్యాపారులు మాత్రము బాగా డెవలప్ కావడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా ఈ నీలిమందును పండించండి అని చెప్పి రైతులపైన ఎక్కువగా ఫోర్స్ చేసేటువంటి వారు, ఎందుకంటే అది కమర్షియల్ క్రాప్ కాబట్టి. అందుకే ఈ నీలిమందుకు సంబంధించినటువంటి రైతుల యొక్క స్థితిగతులన్నింటినీ కూడా ఈ బెంగాలీ రైటర్ అయినటువంటి దీనబంధు మిత్ర అనేటువంటి ఆయన నీల్ దర్పణ్ అనేటువంటి గ్రంథంలో 1860 సంవత్సరంలో చాలా క్లియర్గా వారి యొక్క స్థితిగతులను గురించి తెలియజేయడం అనేటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీల్ దర్పణ్ ఎవరు రచించారంటే దీనబంధు మిత్ర, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతే కాకుండా ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక ఇండిగో ప్లాంటర్స్ ఏ విధమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారో ఇక్కడ మీరంతా కూడా గమనించవచ్చు. బ్రిటిష్ వారు ఇట్లా గుర్రాలపైన కూర్చొని మన వాళ్ళందరినీ కూడా, రైతులందరినీ కూడా డిక్టేట్ చేస్తున్నారు. మన వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళంతా కూడా హ్యాపీగా చూస్తూ ఉన్నారు, అంటే సూపర్విజన్ చేస్తూ ఉన్నారు. అదంతా కూడా మీరు గమనించవచ్చు. అయితే ఈ పండించినటువంటి పంటలన్నీ కూడా కేవలము ఈ బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అమ్మాలి. ఎందుకు అమ్మాలి? ఎందుకంటే వాళ్ళు ఈ పంటలు పండించండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, ఈ మధ్యవర్తుల దగ్గర నుంచి, ఈ వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు బాకీ పడిపోయినారు. సో కాబట్టి వాళ్ళు పండించినటువంటి పంటను ఇమ్మీడియట్గా వాళ్ళకు అమ్మాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించడం అనేటువంటిది మనము గమనించవచ్చు. అంతేకాకుండా ఈ పండించినటువంటి పంటను స్టాక్ చేసుకునే దానికి కూడా వాళ్ళు మనకు అవకాశం అనేటువంటిది ఇవ్వాల. ఎందుకు? వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు డబ్బులు ఇవ్వండి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, లేకపోతే మీకు క్రాప్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో కాబట్టి వేరే దారి లేదు కాబట్టి ఆటోమేటిక్గా పండించినటువంటి పంటను వాళ్ళకు తక్కువ రేటుకే అమ్మేసేటువంటి వాళ్ళు. దానివల్ల రైతులు అన్ని విధాలుగా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బ్రిటిష్ వారు స్టాప్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వస్తువులు మాత్రమే కొనాలా, మనం ఏం కొనకూడదు అని చెప్పి ఒక రకమైనటువంటి పాలసీని మన పైన రుద్దారు. అంతేకాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే మనము ఎక్కువ శాతము ఫుడ్ గ్రెయిన్స్ను ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళం. కానీ ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ను పండించడం వల్ల ఏమైంది? ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ తగ్గిపోయి వాటి స్థానంలో కమర్షియల్ క్రాప్స్ వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా
మనము జీవన విధానానికి కావాల్సినటువంటి ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించడం అనేటువంటిది మనము ఇక్కడ గమనించవచ్చు. సో దీనివల్ల ఏమైందంటే ఎక్కడ చూసినా కూడా పంటలన్నీ కూడా మొత్తం పండించినటువంటివంతా కూడా బ్రిటిష్ వారు దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా భారతదేశంలో ఫెమైన్స్ అంటే కరువు కాటకాలు అనేటువంటివి స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా ఆకలి చావులు అనేటువంటివి కూడా ప్రారంభమయ్యాయి. 1866 సంవత్సరంలో బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా కరువు అనేటువంటిది విలయ తాండవం చేసింది. ఎందుకు? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్స్ లేకుండా పోయాయి. సో కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేటువంటిది చాలా చాలా అవసరము. పెరుగుతున్నటువంటి జనాభాకు తగినటువంటి ఆహారం సమకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఎప్పటికీ కూడా ఉంటుంది. సో అంతేకాకుండా మామూలుగా ఈ వేజ్ లేబరర్స్ అనేటువంటి వాళ్ళు అప్పటి వరకు లేరు. డైలీ లేబర్స్ అంటే రోజువారీ కూలీలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఈ కొత్త రకమైనటువంటి పదం అనేటువంటిది వచ్చి చేరింది. అంతేకాకుండా ల్యాండ్కు వాల్యూ పెరిగింది. ఎందుకు? కమర్షియల్ క్రాప్స్ వేస్తే కనుక ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు పొందారు, కానీ మనకు మాత్రం ఎటువంటి లాభము రాలేదు. అంతేకాకుండా ఈ మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఆదాయాలు పొందారు. వ్యాపారులు కూడా ఎక్కువ ఆదాయాలు కూడా సంపాదించుకున్నారు. బట్ అయితే ఈ పీజెంట్స్ అంటే ఈ చిన్న తరహా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బంజరు భూములపైన మరియు అటవీ ప్రాంతాలపైన వాళ్ళ యొక్క రైట్స్ను, వాళ్ళ యొక్క హక్కులను కోల్పోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఎందుకు కోల్పోయారో అవన్నీ కూడా బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే కనుక బ్రిటిష్ వాళ్ళు మనపైన ఎటువంటి కేరు కూడా తీసుకోలేదు. సో దీనివల్ల ఏమైంది? మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యవసాయ రంగం అనేటువంటిది అన్ని రకాలుగాను దెబ్బతీయడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాల వలన, వాణిజ్యీకరణ పద్ధతుల వల్ల, ఫుడ్ క్రాప్స్కు బదులు కమర్షియల్ క్రాప్స్ను ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో ఉండేటువంటి రైతులు అన్ని రకాలుగా నష్టపోయారు. వాణిజ్య పంటల వలన బ్రిటిష్ వారికి మాత్రమే ఆదాయం వచ్చింది. మన భారతీయులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. రైతులు నష్టపోవడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటిది, వాణిజ్యీకరణ అనేటువంటిది భారతీయులకు ఉపయోగపడలేదు. కేవలం బ్రిటిష్ వారికి మాత్రమే ఇది ఉపయోగపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో అందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసము వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.